ఇక్కడ ఫాతిమా సూప్ అంటే చాలా ఇష్టమని సూప్ ఆర్డర్ చేసింది. సూప్ తీసుకొచ్చిన తర్వాత ఇది తింటుంటే బిస్మిల్లాబాద్ మన హైదరాబాద్లో టేస్ట్ లాగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటికి ఇది సెకండ్ కప్. ఫస్ట్ కప్ ఫాతిమా ఆర్డర్ చేసినా నేనే తినేసాను. కప్పు కాదు ఫ్రెండ్స్, అది బౌల్. రెండు బౌల్స్ తిన్నా. కానీ ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇంగ్లీష్ లో ఏమంటారు ఫాతిమా? చిప్పా కాదు, బిస్మిల్లాబాద్ కి బిస్మిల్లాబాద్ కాదు. ఇక్కడ దాని పేరేంటి అసలు? బటర్నట్ స్క్వాష్ అండ్ కోకోనట్ కర్రీ సూప్ దీని పేరు. కానీ సూప్ అంటున్నారు, సూప్ కాదు, బిస్మిల్లాబాద్ అయింది. ఎక్సలెంట్. ఇక్కడ హాట్లాండ్లో 2 బైక్స్ కనిపించాయి. బైకర్స్ లవర్స్ కోసం చూపిస్తున్నాను. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి ఈ 2 బైక్స్ కూడా. 2 డిఫరెంట్గా కూడా ఉన్నాయి. దీని గురించి వరుణ్ గారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏంటి ఇది, దేనికోసం ఇది? ఇది జస్ట్ హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు విండ్షీల్డ్ లాగా ఇది ఉంది. అండ్ ఐ థింక్ వీళ్ళు ఇలినాయ్ నుంచి వచ్చినట్టున్నారు, వేరే స్టేట్ నుంచి. బైక్ వేసుకొని వచ్చేసారు. బైక్ వేసుకొని వచ్చేసారు. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా, చాలా బాగుంది. ఇది దీస్ ఆర్ ఆల్ హార్లీ డేవిడ్సన్స్. హార్లీ డేవిడ్సన్ 117. కానీ అసలు చాలా డిఫరెంట్. వీళ్ళు రోడ్ మీద చూసి నడుపుకుంటూ వెళ్తున్నా కూడా ఎంత క్యూట్ గా అనిపిస్తున్నాయో ఈ బైక్స్ మీద వెళ్తుంటే. చాలా అంటే చాలా బాగుంది. మన ఇండియాలో లేవు కదా ఈ టైప్ ఆఫ్ బైక్స్. ఇప్పుడు బాగానే వస్తున్నాయి ఇవి. ఓకే ఓకే, మీరు కూడా ఇండియాలో ఎక్కడైనా చూసారా? ఏ ప్లేస్లో చూసారు కామెంట్లో చెప్పండి. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. వీళ్ళకి అడిగాము, మీ బైక్స్కి ఒకసారి మేము ఫోటో దిగుతాం, వీడియో తీసుకుంటాం అంటే ఓకే అని పర్మిషన్ కూడా ఇచ్చేసారు. కానీ క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ ఏమి వీడియో తీసుకోవాలి అనుకున్నా సరే వాళ్ళ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. కాబట్టి వాళ్ళ పర్మిషన్ తోటి 2 బైక్స్ని మీకు చూపించేసాను. ఒకసారి ఫ్రంట్కి వచ్చి ఈ 2 కూడా ఒకసారి ఇలా చూసేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. నాకు మామూలుగా సైకిల్ నడపడం కూడా రాదు. ఫ్యూచర్లో బైక్ నడుపుతాను నేర్చుకొని.